ఆయనకి నో ఛాన్స్ అని చెప్పేశారు. కానీ ఆయన ప్లేస్లో ఎవరు అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. అదే జిల్లా నుంచి ఓ ఎమ్మెల్యేకు సీటు ఆఫర్ చేశారు. పక్కసీమ జిల్లా నుంచి ఓ ఎమ్మెల్యే తొంగి కూడా చూస్తున్నారు. కీలక నేత కుమారుడితో పాటు మరో 2 పేర్లు పరిశీలిస్తున్నా మ్యాటర్ మాత్రం ఎటు తేలడం లేదక్కడ. సిట్టింగ్కి ఇస్తారా చస్తారా అంటూ పీకల మీద కత్తి పెట్టి కూర్చున్నారు పార్టీ సీనియర్. కర్ర విరక్కుండా పాము చావకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు వైసీపీ పెద్దలు. ఎక్కడిది సీన్? ఆ సీటు చుట్టూ ఎందుకంత డ్రామా? పట్టువీడని బాలినేని, కీలక నేతల మంతనాలు, ఎంపీ సీటుపై రాజీ పడతారా? ఒంగోలులో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం దాదాపు చెక్ పెట్టేసింది. ఒంగోలు సీటు కోసం కొత్త అభ్యర్థుల కసరత్తు మొదలుపెట్టింది. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిరెడ్డి వేణుగోపాల్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తోందట పార్టీ అధిష్టానం. ఒంగోలు పార్లమెంట్ సీటు పరిధిలోని నియోజకవర్గాల్లో తన వర్గాన్ని మెయింటైన్ చేస్తున్న బాలినేని మాత్రం మాగుంటకే ఎంపీ సీటు కన్ఫర్మ్ చేయాలని పట్టుబడుతున్నారు. 10 రోజుల క్రితం సీఎంని కలిసి మాగుంట వ్యవహారంలో క్లారిటీ తీసుకునేందుకు బాలినేని ప్రయత్నించారు. తన దగ్గర మాగుంట మాట ఎత్తొద్దని ముఖ్య నేతలకు చెప్పేశారట సీఎం జగన్. మాగుంట విషయమైతే బాలినేని తనను కలవాల్సిన అవసరం లేదని, ఆయన సీటు విషయంలో మాత్రం కలవొచ్చని అధినేత సంకేతాలు పంపించారట. పార్టీ నాయకత్వం తీరుతో తీవ్ర అసంతృప్తితో హైదరాబాద్కు వెళ్లిపోయారట బాలినేని శ్రీనివాసరెడ్డి. కొండపి, సంతనూతలపాడు అభ్యర్థుల పరిచయ కార్యక్రమానికి ఆహ్వానమున్నా ఆయన రాలేదు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి స్వయంగా హాజరై ఈ కార్యక్రమాలను ముగించారు. బాలినేనితో పాటు ఆయనకు మద్దతుగా ఉన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కొండపి మాజీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య కూడా కొత్త అభ్యర్థుల పరిచయ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో ఒంగోలు ఎంపీ సీటు వ్యవహారంలో పట్టువిడుపుల కథను కొలిక్కి తెచ్చేలా బాలినేనితో మాట్లాడే ప్రయత్నాల్లో ఉన్నారు వైసీపీ ముఖ్యులు. వైసీపీ టికెట్ లేదని తేలటంతో తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు మాగుంట. టీడీపీలో చేరి ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. మాగుంటను తప్పించిన వైసీపీ అధిష్టానం ఒంగోలులో కొత్త అభ్యర్థుల వేటలో ఉంది. తొలుత వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని పోటీ చేయించాలని భావించారట. అయితే వైవి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా తాను ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేయనని బాలినేని కరాఖండిగా చెప్పేశారని సమాచారం. దీంతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లను పరిశీలిస్తోందట పార్టీ నాయకత్వం. ఇప్పటికే దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టికి టికెట్ నిరాకరించిన అధిష్టానం ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఆఫర్ చేసింది. తనకు కొంత సమయం కావాలని చెప్పిన వేణుగోపాల్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారట. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అధినాయకత్వం ప్రతిపాదనతో చెవిరెడ్డి కూడా ఒంగోలులో పోటీకి సిద్ధమయ్యారట. హైదరాబాద్ లో ఉన్న బాలినేనిని కలిసి చెవిరెడ్డి మద్దతు కోరినట్లు సమాచారం. అయితే మాగుంటని తప్పితే మరో అభ్యర్థిని ప్రతిపాదించలేనని బాలినేని తేల్చి చెప్పడంతో చేసేదేం లేక చెవిరెడ్డి తిరిగొచ్చేశారు. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన వైసీపీ అధినేత బాలినేనితో మాట్లాడి త్వరగా విషయాన్ని కొలిక్కి తేవాలని సజ్జల, విజయసాయిరెడ్డిలకు సూచించినట్లు చెబుతున్నారు. మాగుంట విషయం వదిలేయాలని, పార్టీలో బాలినేని ప్రాధాన్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నచ్చచెప్పే ప్రయత్నాల్లో ఉన్నారట పార్టీ పెద్దలు. ఈ పరిణామాలతో బాలినేని పట్టువీడతారా లేక మాగుంట పాటే పాడతారా అన్నది తేలాల్సి ఉంది. దీంతో ఒంగోలు ఎంపీ సీటు వ్యవహారం ఎంకిపెళ్లి సుబ్బుచావుకొచ్చినట్లుంది అధికార పార్టీకి.